ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేయించి కోరికను నెరవేర్చుకున్నారు అధికార పార్టీ వాళ్లు. బాబు అరెస్టు తర్వాత ఇప్పటి వరకు కోర్టులో అనుకూలమైన తీర్పు ఒక్కటి కూడా రాలేదు. ఇది తెలుగుదేశం లీగల్ టీం వైఫల్యమా లేక ప్రభుత్వ లీగల్ టీం విజయమా అన్నది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి మాత్రం చాలా నష్టం జరుగుతున్నదన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. పార్టీ కీలక కార్యక్రమాలు ముందుండి నడిపించాల్సిన అధినేత జైలుకు పరిమితం అవ్వడం ఆ పార్టీకి చాలా ఇబ్బందులు కలగజేస్తోంది. లోకేష్ ముందుండి నడిపిస్తున్నప్పటికీ జగన్ స్ట్రాటజీని ఎదుర్కోవడానికి బాబు ఉండాల్సిందే. శత్రువులపై ఇది జగన్ సాధించిన మొదటి విజయంగా చెప్తున్నారు రాజకీయ శ్రేణులు. ప్రధాన ప్రతిపక్ష నేతపై కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఏదో ఆషామాషీగా కేసులు పెట్టలేదు. మొత్తం మూలాలు కదిలిపోయేలా తవ్వి వెలికితీసి మరీ కేసుల ఉచ్చులు బిగించారు. ఇప్పటి వరకు జగన్ గత ప్రభుత్వంపై వ్యతిరేకంగా చాలా కేసులు పెట్టి పరాజయం పొందారు. కొన్ని సందర్భాల్లో జగన్ కి కోర్టుతో చివాట్లు కూడా పడ్డాయి. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా తాననుకున్నది సాధించే వరకు ప్రయత్నం చేసి బాబు అరెస్టుతో ఊపిరి పీల్చుకున్నాడన్న వాదన నిజమనిపించక మానదు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారు. బాబుని కనీసం 16 నిమిషాలైనా జైల్లో ఉంచాలని పట్టుబడుతున్నారని టీడీపీ శ్రేణులు వాదించినట్లు 16 నిమిషాలేం నెల రోజులు రిమాండ్ విధించారు. ఇది ఇంకా ఎన్నాళ్లు సాగుతుందో తెలియదు. బాబు టీడీపీ శ్రేణులు ఈ కేసులో అంత బలం లేదు, నిలబడవు, చేస్తే అరెస్ట్ చేయించారు. కానీ ప్రజల్లో కుప్పలు తెప్పలుగా సానుభూతి లభించిందని ఆనందపడ్డారు. దొంగ చేతికి తాళాలిచ్చినట్లు పదే రెచ్చగొట్టారు. అరెస్ట్ చేసుకోమను అని. చివరికి అదే జరిగింది. జగన్ పక్కా వ్యూహంతో శత్రువుని దెబ్బ కొట్టడం కాదు, సమూలంగా తుడిచిపెట్టేలాగా ప్రణాళిక వేసి పావులు కదిపాడు. ఒకవేళ ఒక కేసులో బయటపడినా ఇంకో కేసులో చిక్కుకునేటట్లు మొత్తం కేసులు ఉచ్చు బిగించారు. పొంగనూరు అల్లర్లు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కు సంబంధించిన కేసు, ఫైబర్ నెట్ కేసులో అన్నిట్లోనూ నమోదు చేసి ఊపిరాడకుండా చేశారు. అంతేకాకుండా బాబు తర్వాత ప్రజల సానుభూతితో గెలిస్తే లోకేష్ నాయకుడు అవుతాడన్న ఆలోచనతో లోకేష్ పై కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఫైల్ చేశారు. అన్నిటితోనూ రోడ్డు మీదకొచ్చిన భువనేశ్వరి బ్రాహ్మణులను కూడా అదుపు చేయడానికి హెరిటేజ్ అంశాన్ని తీసుకొచ్చి వారిని కూడా అరెస్ట్ చేస్తామన్న ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఎంత ఫాస్ట్ గా తెరమీదకొచ్చారో నారావారి నారామణులు అంతే ఫాస్ట్ గా చల్లబడిపోయారు. ఇప్పటి వరకు బాబుకి ఎలాంటి రిలీఫ్ దొరకలేదు. అంతకంతకు చిక్కులు పెరుగుతున్నాయి. 17A సెక్షన్ మాజీ ముఖ్యమంత్రికి వర్తిస్తుందని వాదించి యడ్యూరప్ప కేసులో విజయం సాధించిన ముకుల్ రోహత్గి బాబు కేసులో అదే 17A వర్తించదని వాదించిన బాబు లాయర్లు ఏం చేయలేరని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న న్యాయ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇప్పటికిప్పుడు టీడీపీకి క్వాష్ పిటిషన్లో రిలీఫ్ దొరకడం కష్టమేనని తెలుస్తోంది. బెయిల్ పిటిషన్లపై తీర్పు అనుకూలంగా వచ్చినా చంద్రబాబు బయటకు రావడానికి అనేక అడ్డంకులు, న్యాయ చిక్కులు ఉన్నట్లుగానే తెలుస్తోంది. ఏది ఏమైనా మరో నెల రోజుల సమయంలో చంద్రబాబు బయటకు రాకుంటే మాత్రం టీడీపీ ఇబ్బందులు ఎదుర్కోబోతోంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ కూడా సాధ్యమైనంత సమయం చంద్రబాబును లోపలే ఉండేలా పావులు కదుపుతోంది. ఈలోగా ముందస్తు ఎన్నికలకు వెళ్తే అపర మేధావులు దెబ్బతిన్నట్లే. చంద్రబాబుపై ఇప్పటికే పలు కేసులు నమోదై కోర్టుల వరకు వెళ్లినా ఆయన స్టేలు తెచ్చుకొని హాయిగా బయట తిరుగుతున్నారు. ఏపీ సిఐడి కూడా ఇలాగే విజయవాడ ఏసీబీ కోర్టులోనే ముగిసిపోతుందని టీడీపీ నాయకులు, అభిమానులు భావించారు. సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లుద్రాను రప్పించడంతో బాబు సాయంత్రానికల్లా బయటకొచ్చేస్తారని అందరూ అంచనా వేసేశారు. కానీ ఎప్పుడైతే ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందో అప్పుడే టీడీపీ శ్రేణులకు పెద్ద షాక్ తగిలింది. రాజకీయాల్లో అవినీతి మచ్చలేని వ్యక్తిని తాను నిప్పు అని చెప్పుకునే బాబు తొలిసారి ఒక అవినీతి కేసులో రిమాండ్ కు వెళ్లడంతో టీడీపీ శ్రేణులే కాకుండా బాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వర్గం ఆందోళన చెందింది.